రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన ప్రెస్ మీట్లో భూ కబ్జాల అంశం హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని ఆరోపించారు. సుమారు 7,000 కోట్ల విలువైన నాదర్గుల్ భూములను కాపాడాలని అధికారులను డిమాండ్ చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనాయకులు సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ భూములను రక్షించడానికి చర్యలు తీసుకున్నారని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కబ్జాలు పెరిగాయని విమర్శించారు. రైతులను భూముల నుంచి బయటకు పంపుతున్నారని, మ్యూటేషన్ చేసిన రికార్డుల్లో కనిపించడం లేదని అన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రక్షించాల్సిన ప్రభుత్వమే భక్షించే పరిస్థితి వచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారులు కాంగ్రెస్ నేతలు కుమ్మక్కై వేల కోట్ల విలువైన భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు. సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంటే ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసి చుట్టూ ఫెన్సింగ్ చేసి చుట్టూ రేకులు కూడా చేయడం, గోడలు పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. జ్యుడిషియల్లో హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అన్ని ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అనేది మేము అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం ఒక్క రోజు కూడా ఆ భూమి దగ్గరకు పోయినటువంటి పరిస్థితి లేదు. అక్కడ కబ్జా తీసుకోవడం లేదు. పేరుకు 22A పెట్టినామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. POPలో తీసుకోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. కానీ ఇవాళటి వరకు ఆ పొజిషన్ అక్కడ ఉన్నటువంటిది ప్రభుత్వం తీసుకోవడం లేదు. దీనికి కారణం ఏందనేది ప్రభుత్వమే చెప్పాల్సినటువంటిది, అధికారులు చెప్పాల్సింది. ఇవాళ రంగారెడ్డి జిల్లాను వాస్తవానికి లెక్కలు తీస్తే గత 2.5 సంవత్సరాల నుంచి మొత్తం ప్రభుత్వం, అధికారులు, అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా సీఎం గారు రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండా చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ లెక్కలు తీసినట్టు మొత్తం కొన్ని వందల వేల ఎకరాల రంగారెడ్డి జిల్లా భూమిని ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. ప్రజలకు అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ల్యాండ్ అక్విజిషన్ అనే కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. గత 2 సంవత్సరాల నుంచి ఏమి చేయలే, కానీ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది తప్పకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తాం. ఏది ఏమైనా ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా ఉండాల్సిన బాధ్యత. ఇవాళ ఈ మహేశ్వరంలో జరిగినటువంటి యొక్క కుంభకోణాలు వాస్తవానికి జరిగినటువంటి యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి భూములను ప్రైవేటు వ్యక్తులు ఇవాళ కబ్జా తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేసి కార్యక్రమాలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మేమందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది జేసీ గారికి. కలెక్టర్ గారు లేరు, జేసీ గారికి ఇస్తే అవన్నీ కూడా POPలో ఉంది, 22A ఉంది, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అంతవరకే పరిమితమైంది. కానీ ఇంకా వేరే తీరుగా చెప్పడం లేదు. పొజిషన్ మీద ఏందే పరిస్థితి అంటే మేము చేస్తాం, మేము చూస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇది పెద్ద కుంభకోణం. 7,000 కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి కుంభకోణం. ఇవాళ ఈ యొక్క భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎప్పుడో 2006లో చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ అని, 1916లో చేయడం జరుగుతూ ఉంది, 19లో చేశారు, 4 అప్లై చేశారు, అవన్నీ చెప్తా ఉన్నాడు. కానీ పొజిషన్ మీద దగ్గర మాత్రం పొజిషన్ తీసుకోవడం లేదు. కావున ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వంగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ప్రజలే దీనికి న్యాయ చేయాల్సిన బాధ్యత ఏర్పడుతుంది రాబో కాలంలో అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఎంత పెద్ద ఎత్తున ఎవరున్నా కానీ అసెంబ్లీలో చర్చ చేసింది. ముఖ్యంగా సీఎం గారే చెప్పడం జరిగింది, మేమే దీన్ని బయట తీశాం చెప్పడం జరుగుతూ ఉంది, ఎంక్వైరీ అని చెప్పడం జరుగుతూ ఉంది. అయినా అధికారులకు మాత్రం ఇంతవరకు పొజిషన్ తీసుకోవడం లేదు. దీని వెనుక కారణం ఎవరు, ఏమిటి అని తెలియాల్సిన బాధ్యత ప్రజలకు ఉన్నది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో గత నెల రోజుల నుండి జరుగుతున్న పరిస్థితులని చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా, ఏ మూల చూసినా ఈ ప్రభుత్వం భూముల మీద దృష్టి పెట్టింది తప్పిస్తే ప్రజా సంక్షేమం మీద కానీ అభివృద్ధి మీద కానీ దృష్టి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. రంగారెడ్డి జిల్లాలో ఏ మూల కదిలిచ్చినా కూడా ప్రభుత్వ భూమిని ఏ విధంగా తీసుకోవాలని ఆలోచన తప్పిస్తే ప్రజలకు ఏ విధంగా చెందేటట్టు చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా
ప్రభుత్వ భూమి ఎక్కడున్నా కూడా భవిష్యత్ తరాల కోసమని కాపాడుతూ వచ్చిన సందర్భం చూస్తున్నాం మేము. 25 సంవత్సరాల నుండి చూస్తున్నాను నేను. ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంది అంటే అందులో ప్రధానంగా రింగ్ రోడ్ లోపల ఉంటే అయితే ఇంకా ప్రధానంగా ఆలోచించేవాళ్ళు గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఏంటంటే భవిష్యత్తులో ప్రజలకి ప్రజా అవసరాలకు ఉంటుంది, భవిష్యత్ తరాలకు అవసరం పడుతుంది, ఈ భూమిని కాపాడాలని ఆలోచించేవాళ్ళు. ఈ నాదర్గూల్ ల్యాండ్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా తెలుసు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రోజంతా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ ల్యాండ్స్ ఏవైతే శివరాజ్ బహదూర్ సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయో ఈ ఇలాకాకు సంబంధించిన అన్ని కూడా ప్రభుత్వ భూములని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ భూములను కాపాడే ప్రయత్నం చేశారు. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రభుత్వ భూములను డిక్లేర్ చేస్తూ ఏపీఐసీకి అప్పచెప్పిన సందర్భం కూడా చూస్తున్నాం. ఆ రోజు చాలా ఒక రోజంతా డిస్కషన్ జరిగింది. అవన్నీ కూడా గతంలో హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీకు సాక్ష్యాలతో సహా చూపించున్నారు. ప్రభుత్వ భూమి అనేది ఆమోదించిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో చిన్న లొసుగు పెట్టుకుని దాన్ని ఎట్లా ఆక్యుపై చేసుకోవాలా, ఎట్లా తీసుకోవాలని ప్రయత్నమే చేస్తున్నారు తప్పిస్తే దీన్ని ఎట్లా కాపాడాలి, ప్రజలకు ఎట్లా అప్పచెప్పాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. 300 ఎకరాలు 373 ఎకరాలను చూస్తా ఉన్నాం. కానీ దాని వెనకాల 600 మంది రైతులు అక్కడ కబ్జాలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. 2070వ సంవత్సరం నుండి వాళ్ళ తాతల నుండి వాళ్ళందరూ కూడా అక్కడ వ్యవసాయం చేసుకుంటున్న సందర్భం. అందరికీ కూడా 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు అంతకన్నా ఎక్కువ లేదు వాళ్ళకి. వాళ్ళు అక్కడే వ్యవసాయం చేసుకుని బ్రతికే వాళ్ళు. కానీ ఈ మధ్య వాళ్ళని భయపెట్టించి ఏదో ఒక రకంగా వాళ్ళను మీకు చెందదు అని చెప్పేసి భయపెట్టించి వాళ్ళని బయటికి నెట్టేసి రేకుల షీట్స్ వేసుకుంటున్న విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ భూమి కదా రైతుల్ని పక్క దోసేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళు వస్తున్నారు దాంట్లో అని అంటున్న సందర్భంలో ఒక్కొక్కటి సాక్ష్యంతో సహా చూపించున్నాం. ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు మొటేషన్ చేసినా రికార్డులలో లేదు, అది రికార్డులో మొటేషన్ అయినట్టే లేదు. రెండవది కోర్టుకు పోతే ఆర్డీఓ గారు ఏదైతే రిజెక్ట్ చేస్తున్నారో వాళ్ళ పర్మిషన్కి వచ్చినప్పుడు నాలా పర్మిషన్కి దాన్ని ఆర్డీఓ గారు రిజెక్ట్ చేస్తే ఆ రిజెక్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి వాళ్ళు హైకోర్టులో వేస్తే హైకోర్టు సింగిల్ బెంచ్ కూడా ఆర్డీఓ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పారు, అది గవర్నమెంట్ భూమి అని. అట్లాగే రెండోసారి బెంచ్కి వెళ్తే కూడా అక్కడ కూడా చెప్పారు అది గవర్నమెంట్ ల్యాండ్, ఆర్డీఓ తీసుకున్న నిర్ణయం కరెక్ట్, అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పిన్నారు. అక్కడ నుండి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా దాన్ని ఏమీ స్టే ఇవ్వమని అడిగినా కూడా. సో ఇప్పుడు ఎవరికైనా మామూలు మనిషికి ఎవరికైనా అర్థమవుతుంది హైకోర్టు ఏం చెప్పింది గవర్నమెంట్ ల్యాండ్, ఆర్డీఓ ఏం చెప్పారు గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు గవర్నమెంటే కాపాడుకోవాలి కదా, అధికారులు అక్కడ దాన్ని ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా అనేది మామూలుగా ఏమీ తెలియని వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. మరి వారం రోజులు అవుతుంది, ఇప్పటికైనా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అంతా స్పందించి దాన్ని తీసేసుకొని గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డ్స్ పెడతారని ఎక్స్పెక్ట్ చేసినాం మేము. కానీ ఇప్పటికి అక్కడ ఏం జరుగుతుంది, కంప్లీట్ గా వాళ్ళు షీట్స్ వేసుకొని ఉండి బౌన్సర్లను పెట్టి రైతుని లోపలికి రానియకుండా ఆపుతూ ఉంటే జిల్లా యంత్రాంగం తమాషా చూస్తుంది, ప్రభుత్వ పెద్దలు కూడా తమాషా చూస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి ఇమీడియట్ గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని ఆదేశాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉందా లేదా ఒకసారి ఆలోచించమని కోరుతాను. నిన్న రెవెన్యూ మినిస్టర్ గారు హరీష్ రావు గారినో ఇంకెవరినో తిట్టడము పెట్టినారు తప్పిస్తే అవును అది ప్రభుత్వ భూమి, మేము కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నామని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ ప్రమేయం లేకపోతే ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వండి, జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వండి. ఆ రేకుల షెడ్ అంతా షీట్స్ అన్ని తీసేసి గవర్నమెంట్ బోర్డు అని బోర్డు పెట్టమని ఆదేశాలు ఎందుకు ఇవ్వట్లేదు?